నేను రీసెంట్‌గా బ్యాటరీ స్ప్రేయర్ తీసుకున్నాననమాట. మాకు ఇంతకు ముందుకు ఇలాంటి స్ప్రేయర్ కాకుండా పోర్టబుల్ స్ప్రేయర్ ఉండేది. కూరగాయ మొక్కలకు స్ప్రే చేసేటప్పుడు దాని వైర్ చాలా పెద్దగా ఉంటది కదా! మొక్కలకు తట్టుకునేదనమాట. అందుకని రీసెంట్‌గా ఈ స్ప్రేయర్ అయితే తీసుకున్నాము. ఇవి బెల్ట్స్ అనమాట షోల్డర్‌కి వేసుకునేది. తర్వాత ఒకటి గన్ ఇచ్చారు. తర్వాత ఇంకా ఒక 2, 3 టైప్స్ ఆఫ్ స్ప్రేయింగ్ అటాచ్‌మెంట్స్ అయితే ఇచ్చారు. ఇది బ్యాటరీ అనమాట ఛార్జింగ్ చేసుకోవడానికి. మేము న్యాచురల్ ఫార్మింగ్ చేస్తాం గదా! దాంట్లో ఎక్కువగా మట్టి, ఆవు పేడ, ఆవు మూత్రం ఇవన్నీ వాడుతుంటాం కాబట్టి, మాకు ఊరికే స్ట్రక్ అయిపోతా ఉంటాయన్నమాట స్ప్రేయర్స్. కొద్దిగా తొందరగా గూడా పాడైపోతాయన్నమాట. మరి ఈ స్ప్రేయర్ ఎన్ని రోజులు పనిచేస్తదో చూడాలి. స్ప్రేయర్‌కి ఒక నెట్ వచ్చినా కూడా మేము మళ్ళీ క్లాత్ పెట్టి వడగట్టుకుంటున్నామన్నమాట. అయితే ఈజీగా మనం కూడా స్ప్రే చేసుకోవచ్చు. నేను కూడా స్ప్రే చేశాను కానీ షోల్డర్‌కి వేసుకోలేదు. మనం కావాలి అనుకుంటే ఒక 5 లీటర్స్ ఆఫ్ వాటర్ వేసుకొని కూడా స్ప్రే చేసుకోవచ్చు.